రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే, పాత కాలంలో ఎవరి మీద అయినా సరే శిక్ష నిర్ధారణ చేయబడితే ఆ వ్యక్తికి వెనకాల చనిపోయిన డెడ్ బాడీని కట్టేసేవారు. చనిపోయిన డెడ్ బాడీని కట్టేసేవారు. ఇతను ఇప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా కంప్లీట్గా డెడ్ బాడీని కట్టేసి ఇతనికి తెలియని చోట ఒక అరణ్యములో వదిలేసేవారు. ఇతడు పీక్కోలేడు, లాక్కోలేడు. కానీ వెనకాల చచ్చిపోయినటువంటి ఆ డెడ్ బాడీ ఏమవుతుందో తెలుసమ్మా, ఒక్కరోజు కాదు, సాయంత్రం నుంచే కుళ్ళు కంపు మొదలెట్టడంతో పాటు తెలియకుండానే పురుగులు తయారైతాయి. అది మానవ జీవితం, మానవ శరీరం యొక్క అది తీరు. ఆ పురుగులు తయారయ్యి ఆ పురుగులు ఏం చేస్తాయి తెలుసా, ఈ బ్రతుకున్న వాడిలోనికి వెళ్ళిపోతాయి. ఎంత వేదన, బాధ కాదా? చచ్చిపోయినటువంటి శవములో ఉన్న పురుగులు బ్రతుకున్న వాడి లోపలికి వెళ్ళిపోతుంటుంటే అతడు అనుభవించే వేదన, అతడు అనుభవించే బాధ వర్ణించలేనటువంటి. ఈ రోజున లోకపు తీరు చచ్చిన స్థితిలో ఉంది. మరి అలాంటి డెడ్ బాడీని మనం కట్టుకోవచ్చా? కట్టుకుందామా? కట్టుకోగలమా? ఆ చచ్చిపోయిన డెడ్ బాడీతో ప్రయాణం చేయగలమా? దేవుని బిడ్డలారా, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు మీ పాత రోత జీవితం సమాధి చేయబడాలి. మీరు నూతనంగా మార్చబడాలి. మీ ఆలోచన మారాలి, మీ తలంపులు మారాలి, మీ క్రియలు మారాలి. ప్రతి ఒక్కటి